నమస్తే. ప్రస్తుతం గన్ పార్క్ వద్ద ఉన్నాం. మనతో పాటు జనసేన ఇన్ఛార్జ్ సాగర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, చెప్పండి. తెలంగాణ ఆవిర్భావం అంటే 11 ఏళ్ళు దాటిపోతూ ఉంది. ఈ తెలంగాణలో అనేక రంగాల్లో కూడా తెలంగాణ వ్యక్తులకు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ఇంకా అనేక అటు సినీ రంగం కావచ్చు, సీరియల్ రంగం కావచ్చు, అవిట్లో స్థానం కలగాలని చెప్తా ఉన్నారు. చెప్పండి, తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు అంటే ఆ దిశగా ఇంతకుముందు ఉన్నారు కదా, ఆ ప్రాంత ఏవైతే ఆ సినీ పరిశ్రమలో ఎట్లా ఉంది తెలంగాణ వాళ్ళ పరిస్థితి? అంటే తెలంగాణ మాట్లాడితే సినీ పరిశ్రమ గురించి కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది ఏంటంటే తెలంగాణ దేని గురించి మొదలైంది, తెలంగాణ ఉద్యమం దేని గురించి మొదలైంది. మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాల కోసం మొదలైన ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే ఈ తెలంగాణ. ఈ త్యాగఫలం ద్వారా మనం ఈ 12 సంవత్సరాల్లో ఏం పొందాం, తెలంగాణ ఫలితాలు, తెలంగాణ ఫలాలు ఎవరికి చెందాయి అనేది చర్చించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినా తెలంగాణ బతుకులు మారలేదంటే అర్థం ఏంటి? లోపం ఎక్కడుంది? ప్రభుత్వాల వైఫల్యమా, లేకపోతే ఏం జరిగింది? ఈ 12 సంవత్సరాల్లో ఎవరు ఎందుకు మాట్లాడుకోవడానికి ఏంటంటే రీజన్, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఒక తగిన సమయం ఇవ్వాలి అని చాలామంది ఒక టైం ఇచ్చారు. కానీ ఈ 12 సంవత్సరాల్లో కూడా మనం ఇంకా మా నీళ్ళ గురించి, మా నిధుల గురించి, మా ఉద్యోగాల గురించి మనం ఫైట్ చేస్తున్నామంటే ఎలాంటి స్థితిలో ఉన్నాం అనేది మనం ఒకసారి ఆత్మహత్య చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది అందరికీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. నిరుద్యోగ సమస్య మీకు తెలిసిందే, రైతుల సమస్య తెలిసిందే, ఉద్యోగుల సమస్య తెలిసిందే. అప్పులు పుట్టట్లేదు అంటే గవర్నమెంట్ చెప్పే ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా ఇవన్నీ అడగాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే కొంచెం టైం, సరే ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వానికి ఒక 2 సంవత్సరాలు టైం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇలా ఈ వెయిటింగ్లోనే సగం గడిచిపోయింది తప్ప తెలంగాణకు జరిగింది ఏం లేదు నా ఉద్దేశం. అంటే ఈ దిశగా జనసేన తెలంగాణలో పోటీ చేయబోతా ఉందా? ఏదైతే గతంలో కూడా తెలంగాణ మీద నాకు ప్రేమ ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా అనేక సందర్భాల్లో చెప్పిండు. ఆ ప్రేమ చూపించుకొని తెలంగాణకి ఏమన్నా మేలు చేసే దిశగా యువతను నడిపించే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్ గారు ఫస్ట్ జనసేన పుట్టిందే తెలంగాణలో. చాలామందికి తెలుసో తెలియదు, అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఇక్కడ నుంచి ఆంధ్ర, తెలంగాణలో కూడా పోటీ చేశారు. ఆంధ్రాలో ఏంటంటే ఒక కూటమి ద్వారా అద్భుత విజయాన్ని సాధించారు. ఇప్పుడు సాధించి ఆల్మోస్ట్ 1 ఇయర్లో ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో మీ అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ తెలిసింది. అక్కడ ఎంత బాగుంది, ఎంతమంది సంతోషపడుతున్నారు. ఎన్డీఏ కూటమి ద్వారా ఎంతమంది వాళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకొని ఆ దిశగా ముందుకేస్తున్నారు, సంతోషంగా ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా జనసేన ప్రశ్నిస్తుంది. జనసేన మాలాంటి రాష్ట్ర నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ డెఫినెట్గా ఇది తప్పు అని ప్రశ్నించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. ఓకే, సామాజిక తెలంగాణ రావాల్సిన అవసరం ఉందని చెప్పి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. సామాజిక తెలంగాణ కోసం అడుగులు వేయబోతా ఉన్నా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. అంటే వాళ్ళ వ్యాఖ్యలపైన ఏం మాట్లాడదు? డెఫినెట్గా అంటే ఆమె చెప్పడం ఒకటే కాదు, సామాజిక తెలంగాణ అసలు లక్ష్యం ఏంటంటే జనసేన సామాజిక తెలంగాణ కావాలి. దాంతోపాటు అంటే ఈ మధ్య ఒక బీసీ నినాదం కానీ, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కానీ, ఇవన్నీ ఒక మంచి పరిణామాలు ముందు అంటే అందరూ కలిసికట్టుగా ఉద్యమిస్తున్నారు. అవి మున్ముందు జరుగుతాయి. అంటే ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి సామాజిక పరంగా వాళ్ళకు ఒక మెలకు వచ్చిందని చెప్తున్నాను. వాళ్ళు ముందుకొచ్చి రాజకీయాల్లో ముఖ్యంగా యువత ముందడుగు వేస్తే ఒక కొత్త రాజకీయంగా అంటే ముందుకెళ్తూ భావితరాల భవిష్యత్తు కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేంటంటే యువత ముఖ్యంగా రాజకీయాలకు ఎందుకు రావాలంటే, ఇన్ని రోజులు చూసిన రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మనకు ప్రశ్నించే గొంతు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ యువతదే ప్రధాన పాత్ర. మీకు అందరూ గమనిస్తే తెలంగాణ వచ్చిందంటే ఫస్ట్ పాత్ర యువతదే. ఉస్మానియా క్యాంపస్లో, కాకతీయ క్యాంపస్లో స్టూడెంట్స్ పెట్టిన ఎంతోమంది అమరవీరులు చనిపోయింది స్టూడెంట్స్ మాత్రమే. సో వాళ్ళ బలిదానాలే ఈరోజు తెలంగాణ. అందుకే యువత ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన రాష్ట్రమే కాదు దేశం కూడా ముందుకెళ్తుంది. ఓకే, తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతుంది కదా. సినీ పరిశ్రమ, సీరియల్ పరిశ్రమలో తెలంగాణ ప్రజల కళలు చూపించడానికి కూడా ఆసక్తి చూపిస్తలేరు ప్రొడ్యూసర్లు అని చెప్తా ఉన్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే నేను అలా అన్నాను, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమాలు చాలా తెలంగాణ సినిమాలు, ముఖ్యంగా బలగం లాంటివి, పెళ్లి చూపులు లాంటివి, హోటల్ లాంటివి, చాలామంది దర్శకులు కానీ ప్రొడ్యూసర్లు కానీ ముందుకు వస్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో ఆ భేదాభిప్రాయాలు ఇప్పుడు లేవు, తెలంగాణ పరిశ్రమ, ఆంధ్ర పరిశ్రమ, తెలుగు పరిశ్రమ ముందుకెళ్తుంది, మంచి సినిమాలు వస్తున్నాయి, అది స్వాగతిస్తున్నాము. అది ఇండస్ట్రీ అనేది
ఒక ప్రాంతానికి చెందింది కాదు, అది ఏ భాషా భేదం లేని ఇండస్ట్రీ కాబట్టి మన దాంట్లో ఎటువంటి కామెంట్ చేయడానికి వీల్లేదు. మిగతా అంటారా, డెఫినెట్గా ప్రజల శ్రేయస్సు కోసం ఎంత దూరమైనా జనసేన పార్టీ వెళ్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్